అనగనగా విక్రమపురి అనే ఒక సమృద్ధికరమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని విక్రమసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ఎంతో పరాక్రమవంతుడు, ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే ఉత్తమరాజు. కాని ఆయనకు ఒక్కటే లోటు. ఎన్ని పూజలు చేసినా సంతానం కలగలేదు. ఎన్నో నోములు నోచగా చాలా కాలం తర్వాత ఆ దంపతులకు ఒక అందమైన రాజకుమారుడు జన్మించాడు. ఆ బాబుకి ఆదిత్యవర్మ అని పేరు పెట్టారు. రాజకుమారుడు పుట్టిన సంతోషంలో మహారాజు కోటలో పెద్ద ఎత్తున సంబరాలు ఏర్పాటు చేశాడు. దేశదేశాల నుంచి రాజులు, మంత్రగాళ్లు, సిద్ధులు ఆ బాబుని ఆశీర్వదించడానికి వచ్చారు. అందరూ సంతోషంగా ఉన్న సమయంలో హఠాత్తుగా ఆకాశం నల్లటి మేఘాలతో కమ్ముకుంది. ఉరుములు మెరుపులతో కూడిన పెద్ద గాలివాన మొదలయింది. అంతలోనే సభామధ్యలోకి వికటాట్టహాసం చేస్తూ కాలభైరవుడు అనే ఒక క్రూరమైన మంత్రగాడు ప్రత్యక్షమయ్యాడు. ఆ మంత్రగాడిని చూసి సభలోని వారంతా భయంతో వణికిపోయారు. కాలభైరవా, పిలవని పేరంటానికొచ్చి నా కోటలో ఇంత అలజడి సృష్టిస్తావా? నీకేం కావాలిక్కడ? విక్రమసేన, ఈ రాజ్యానికి వారసుడు పుట్టాడని దేశమంతా పండగ చేసుకుంటుంటే ఈ మంత్రతంత్రాల లోకానికి అధిపతి అయిన నన్ను ఆహ్వానించటం మరిచిపోతావా? నన్ను అవమానించినందుకు నీకు నీ వంశానికి తగిన శాస్తి జరగాల్సిందే. కాలభైరవా, తెలియక జరిగిన తప్పును క్షమించు. నా బిడ్డను దీవించి వెళ్ళు స్వామీ. లేదు మహారాణి, నా నోటి నుంచి వచ్చిన మాట వెనక్కి తీసుకోలేను. ఇదిగో నా శాపం. మీ కంటిపాపలా చూసుకుంటున్న ఈ రాజకుమారుడు పగటిపూట ఎంతో అందమైన యువకుడిగా రాజకుమారుడులా ఉంటాడు. కాని సూర్యుడు అస్తమించి చీకటి పడగానే ముఖమంతా వికారంగా మారి ఒళ్లంతా నల్లటి మచ్చలతో చూడ్డానికి ఎంతో అందహీనంగా ఉండే ఒక బిచ్చగాడిలా మారిపోతాడు. ఆ మాట వినగానే మహారాజు మహారాణి గుండెలు పగిలాయి. సభలోని వారంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. మహారాజు కన్నీళ్లతో చేతులు జోడించి, కాలభైరవ, ఎంతటి ఘోరశాపమిచ్చావు! పసివాడిపై ఎంత పగ పనికిరాదు. ఈ శాపానికేదైనా విముక్తి మార్గం చెప్పు స్వామి. శాప విముక్తి కావాలా? అయితే విను. ఏ రోజైతే ఒక పడుచుపిల్ల చీకటి పడ్డాక ఈయన రూపం చూసి భయపడకుండా అసహించుకోకుండా ఈ అందహీనమైన రూపంలో ఉన్న ఇతని మనసుని మెచ్చి మనస్ఫూర్తిగా ప్రేమిస్తుందో ఆ రోజు రాత్రి ఈ శాపం తొలగిపోతుంది. లేదంటే 20 ఏళ్లు నిండేసరికి ఈ శాపం వల్ల ఇతని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఆ రోజునుంచి రాజకుమారుడు పగలు అందమైన యువకుడిగా, రాత్రి కాగానే అందవిహీనమైన భిక్షగాడిలా మారటం మొదలయ్యింది. రాజకుమారుడు ఆదిత్యవర్మకు 18 ఏళ్లు దాటి పెళ్లివయసు వచ్చింది. పగటిపూట ఆయన రూపాన్ని పరాక్రమాన్ని చూసి దేశదేశాల రాజులు తమ కుమార్తెలను ఇచ్చి పెళ్లి చేయటానికి పోటీపడ్డారు. కాని రాత్రివేళల్లో తనకున్న శాపం గురించి తెలిస్తే ఏ రాజకుమారైనా భయపడిపోతుందని మహారాజు మహారాణి లోలోపల తెగ బాధపడిపోయేవారు. కాలభైరవుడు చెప్పిన గడువు ముగియటానికి ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. ఒకరోజు ఉదయం మహారాజు విక్రమసేనుడు అంతఃపురంలో ఆదిత్యవర్మతో మాట్లాడడానికి వచ్చాడు. కుమారా, నీకు పెళ్లి వయసొచ్చింది. నిన్ను పెళ్లాడ్డానికి ఎందరో రాజకుమార్తెలు సిద్ధంగా ఉన్నారు. కాని నీకున్న ఈ దురదృష్టకరమైన శాపం గురించి వాళ్లకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. లేదు తండ్రి, మనం ఎవర్నీ మోసం చేయకూడదు. నా పెళ్లి సంబంధం కోసం వచ్చే ప్రతి రాకుమారికి నా శాపం గురించిన నిజం ముందుగానే తెలియాలి. చీకటి పడ్డాక నా అందహీనమైన భిక్షగాడి రూపాన్ని చూసి నా మనసును అంగీకరించే అమ్మాయే నాకు భార్యగా రావాలి. రాజకుమారుడి మాట ప్రకారం మహారాజు పొరుగు రాజ్యమైన కాంచనపురి మహారాజుకు ఒక వర్తమానం పంపాడు. ఆ రాజ్య రాజకుమారి మందాకిని ఎంతో రూపవతి, గుణవతి అని పేరు పొందింది. ఆదిత్యవర్మ పగటి రూపాన్ని చూసి మోహించిన మందాకిని అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఎంతో సంతోషంగా ఒప్పుకుంది. అయితే పెళ్లికి ముందే ఆదిత్యవర్మకు ఒక వింతైన శాపం ఉందని, ఆ నిజాన్ని చూపించడానికి ఆమెను రాత్రివేళ విక్రమపురి కోటకు రమ్మని ఆహ్వానించారు. చీకటి పడగానే ఆదిత్యవర్మ అందమైన రూపం మారిపోయి ఒళ్లంతా నల్లటి మచ్చలతో, వికారమైన ముఖంతో అందవిహీనమైన భిక్షగాడిలా మారిపోయాడు. సరిగ్గా అదే సమయానికి రాజకుమారి మందాకిని తన చెలికత్తెలతో కలిసి ఆ గదిలోకి ప్రవేశించింది. అమ్మో,
ఎవరెక్కడా? ఇంత వికారంగా అసహ్యంగా ఉన్న ఈ భిక్షగాడు రాజకుమారుడి అంతఃపురంలోకి ఎలా వచ్చాడు? సైనికులారా, వీణ్ణి వెంటనే బయటకు నెట్టేయండి. రాకుమారి, మీరు భయపడకండి. బయటికి నెట్టాల్సింది ఎవరినో కాదు, నన్నే. మీ ఎదురుగా ఉన్న ఈ అందహీనమైన బిచ్చగాడే మీరు పగటిపూట చూసిన రాకుమారుడు ఆదిత్యవర్మ. ఇది నాకున్న శాపం. ఏంటి? మీరే ఈ అందమైన రాజకుమారుడా? అసంభవం. పగలు దేవకుమారుడిలా ఉండి రాత్రి కాగానే ఇలాంటి వికారమైన భిక్షగాడిలా మారే వ్యక్తిని నేనస్సలు పెళ్లి చేసుకోను. ఈ రూపంతో మీరు నా పక్కన ఉంటే నా ప్రాణాలు పోతాయి. మందాకిని ఆ రూపాన్ని చూసి తట్టుకోలేక అసహ్యించుకుంటూ వెంటనే తన రాజ్యానికి తిరుగు పయనమై వెళ్ళిపోయింది. అది చూసి మహారాణి ఏడవటం మొదలుపెట్టింది. రాజకుమారుడు మాత్రం తన విధిని తలుచుకుని నిశ్శబ్దంగా కన్నీరు కార్చాడు. తన అంతఃసౌందర్యాన్ని చూసి ప్రేమించే అమ్మాయి ఈ లోకంలో దొరకదా అని ఆదిత్యవర్మ తీవ్రమైన నిరాశలోకి వెళ్ళిపోయాడు. రాజ్యంలో ఉంటే అందరికీ భారం అనుకున్నాడో ఏమో, ఎవరికీ చెప్పకుండా ఆ రాత్రికి రాత్రే ఆ అందవిహీనమైన భిక్షగాడి రూపంలోనే కోటను విడిచి అడవివైపు వెళ్ళిపోయాడు. తెల్లవారేసరికి మళ్లీ అందమైన రాజకుమారుడిగా మారిపోయాడు. కాని అతని మనసు మాత్రం గాయపడి ఉంది. అలా అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఒకచోట అతనికి ఒక వింతైన దృశ్యం కనిపించింది. కొందరు దొంగలు ఒక పేద పల్లెటూరి అమ్మాయిని చుట్టుముట్టి ఆమె మెడలోని గొలుసును లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ అమ్మాయి భయపడకుండా ఒక కర్ర పట్టుకుని ఆ దొంగలతో ఒంటరిగా పోరాడుతోంది. ఆ అమ్మాయి పేరు రూపవతి. ఏ పిల్లా, మర్యాదగా నీ దగ్గరున్నది నాకిచ్చేయి, లేదంటే ప్రాణాలు దక్కావు. కష్టపడి సంపాదించుకున్న రూపాయి కూడా మీలాంటి దొంగల చేతిలో పెట్టను. ప్రాణం పోయినా సరే మిమ్మల్ని ఎదిరిస్తాను. దొంగలు ఆమెపై దాడి చేయబోతూ ఉండగా రాజకుమారుడు ఆదిత్యవర్మ అక్కడికి చేరుకొని తన కత్తిని దూశాడు. పరాక్రమంతో ఆ దొంగలందరినీ చితకబాది అక్కడి నుంచి ప్రాణాలతో పారిపోయేలా చేశాడు. ఆదిత్యవర్మ వీరత్వాన్ని చూసి రూపవతి ఎంతో ఆశ్చర్యపోయింది. అయ్యా, నన్ను పెద్ద ప్రమాదం నుండి కాపాడారు. మీరెవరో మహానుభావుడిలా ఉన్నారు. ఈ అడవిలో ఒంటరిగా ఏం చేస్తున్నారు? నా పేరు ఆదిత్య. నేనొక సాదాసీదా బాటసారిని. దారి తప్పి ఇటు వచ్చాను. అవునా? అయితే మా పల్లె ఇక్కడికి దగ్గర్లోనే ఉంది. మా ఇంటికి రండి. భోజనం చేసి విశ్రాంతి తీసుకోవచ్చు. ఆదిత్యవర్మ ఆమె ఆహ్వానాన్ని మన్నించి పల్లెటూరికి వెళ్ళాడు. రూపవతి ఇల్లు చాలా చిన్నది. రోజంతా ఇద్దరూ మాట్లాడుకుంటూ గడిపారు. రూపవతి అందం కంటే ఆమెకున్న అమాయకత్వం, స్వచ్ఛమైన మనసు ఆదిత్యను ఎంతో ఆకట్టుకున్నాయి. కాని సమయం గడుస్తున్న కొద్దీ ఆదిత్య మనసులో భయం మొదలైంది. ఎందుకంటే సూర్యుడు అస్తమించే సమయం దగ్గర పడుతోంది. రూపవతి, చీకటి పడుతోంది. నేనిక్కడ్నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. అదేంటండి? రాత్రివేళ అడవిదారిలో క్రూర జంతువులుంటాయి. జంతువులు లేకపోయినా ప్రమాదాలుంటాయి. ఇంత చీకట్లో వెళ్లటం అస్సలు మంచిది కాదు. ఈ రాత్రికి ఇక్కడే పడుకుని రేపు పొద్దున్నే వెళ్ళండి. అయ్యో, నేనిక్కడే ఉంటే నా భయంకరమైన రూపం చూసి ఈమె ప్రాణాలు విడిచేస్తుంది. లేదు రూపవతి, నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. నన్ను వెళ్ళనివ్వు. ఆదిత్యవర్మ బయటకు పరుగు తీయపోయాడు. కాని సరిగ్గా అదే సమయానికి సూర్యుడు పూర్తిగా అస్తమించాడు. చీకటి కమ్ముకుంది. ఒక్కసారిగా ఆదిత్యవర్మ శరీరం ఒళ్లంతా నల్లటి మచ్చలు వచ్చి ముఖం వికారంగా మారిపోయి దొంగలను కొట్టిన ఆ అందమైన యువకుడు కాస్త అందవిహీనమైన భిక్షగాడిగా మారి నేలపై పడిపోయిన ఆదిత్య రూపవతి తనను చూసి అసహ్యించుకుని గదిలోంచి పారిపోతుందని భావించి, రూపవతి, నన్ను చూసి భయపడకు. నేనేమీ మాయగాణ్ణి కాదు. నా చిన్నతనంలో ఒక మంత్రగాడు ఇచ్చిన శాపమిది. పగలు మనిషిలా ఉన్నా చీకటి పడితే ఇలా మారిపోతాను. నన్ను చూసి నువ్వు అసహించుకుంటావని తెలుసు. అందుకే వెళ్ళిపోతాను. ఆదిత్య బాధను చూసి రూపవతి మనసు కరిగింది. ఆమెలో భయం పోయి జాలి పుట్టింది. నెమ్మదిగా ముందుకొచ్చి, ఆగండి, వెళ్ళకండి. పగటిపూట నా ప్రాణాలను కాపాడిన ఆదిత్య ఎవరో, రాత్రివేళ నా కళ్ల ముందు బాధపడుతున్న ఈ ఆదిత్య కూడా ఆయనే. రూపం మారినంత మాత్రాన మీ మనసు మారిపోదు కదా. ఇలాంటి స్థితిలో మిమ్మల్ని అడవిలోకి ఎలా పంపగలను?
మీరు ఇక్కడే ఉండండి. రూపవతి, నన్ను చూసి నీకు అసహ్యం వేయడం లేదా? నా ఈ భయంకరమైన రూపాన్ని నువ్వు భరించగలవా? మనుషుల అందం ముఖంలో కాదు, వాళ్ల గుణంలో ఉంటుంది. మీ పరాక్రమం, మీ సాయం చేసే గుణమే నాకు ముఖ్యం. రూపవతి మాటలకు ఆదిత్య కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలాయి. కాలభైరవుడు చెప్పిన శాప విముక్తికి మార్గం దొరికినట్టే అనిపించింది. ఆ రాత్రికి ఆదిత్య రూపవతి ఇంట్లోనే ఆశ్రయం పొందాడు. ఇదిలా ఉండగా అంతఃపురంలో పెద్ద కలకలం రేగింది. రాజకుమారుడు కనిపించడం లేదని మహారాజు మహారాణి ఆందోళన చెందారు. సరిగ్గా అదే సమయానికి మంత్రగాడు కాలభైరవుడు పంపిన ఒక దుష్టశక్తుల సైన్యం అర్ధరాత్రి కోటపై దాడి చేసింది. మహారాజును మహారాణిని బంధించి సింహాసనాన్ని చేజిక్కించుకుంది. ఆ దుష్టశక్తుల నాయకుడు, విక్రమసేన, నీ కొడుకు 20 ఏళ్లు నిండకుండానే ఈ రాజ్యాన్ని మా కాలభైరవుడు స్వాధీనం చేసుకున్నాడు. నీ కొడుకు ఆ అందహీనమైన రూపంలో అడవిలో ఎక్కడో చావాల్సిందే. ఇక ఈ విక్రమపురి మా ఆధీనంలో ఉంది. తెల్లవారుజామున సూర్యుడి మొదటి కిరణాలు భూమిని తాకగానే రూపవతి ఇంట్లో పడుకుని ఉన్న ఆ అందవిహీనమైన భిక్షగాడు మళ్లీ ఎంతో అందమైన రాజకుమారుడు ఆదిత్యవర్మలా మారిపోయాడు. ఎంతో ఆదరంగా చూసుకున్న రూపవతికి కృతజ్ఞతలు చెప్పి ఎలాగైనా ఆ మంత్రగాడి శాపానికి పూర్తి విముక్తి పొందాలనే ఆశతో అతను తిరిగి తన కోటవైపు ప్రయాణమయ్యాడు. కాని ఆదిత్యవర్మ కోట సరిహద్దుల్లోకి రాగానే అక్కడ వాతావరణం అంతా మారిపోయి ఉంది. కోట గుమ్మం దగ్గర రాజ్యపు జెండా కిందకి దించేసి కాలభైరవుడి నల్లటి జెండా ఎగురుతోంది. ఊరి ప్రజలంతా భయంతో ఇళ్లల్లో దాక్కుంటున్నారు. ఆదిత్యవర్మ కంగారుగా ఒక ఊరి పెద్దాయనను ఉట్టుకుని అడిగాడు. తాతా, ఏమైందిక్కడ? మన మహారాజుగారి జెండా కాకుండా ఈ నల్ల జెండా ఏంటి? అసలు కోటలో ఏం జరుగుతుంది? బాబో, నువ్వు పరాయి ఊరువాళ్లా ఉన్నావు. త్వరగా ఇక్కడ్నుంచి పారిపో. నిన్న అర్ధరాత్రి కాలభైరవుడు పంపిన ఒక పెద్ద దుష్ట సైన్యం మన కోటపై దాడి చేసింది. మన సైనికులను ఓడించి మహారాజుగారిని మహారాణిగారిని బందీలుగా చేసి చెరసాల్లో పడేశారు. ఇప్పుడా కోటంతా దుష్టుల చేతుల్లోనే ఉంది. ఆ మాట వినగానే ఆదిత్యవర్మ గుండె మండిపోయింది. తన తల్లిదండ్రులు ప్రమాదంలో ఉన్నారని తెలిసి క్షణం కూడా ఆలస్యం చేయకుండా కత్తి దూసి కోటవైపు పరుగుతీశాడు. అదే సమయంలో అడవిలో ఉన్న రూపవతికి కూడా ఈ విషయం తెలిసింది. ఆదిత్య ప్రమాదంలో పడతాడని ఊహించిన రూపవతి తన పల్లెటూరి యువకులను కొందరిని తోడు తీసుకుని ఆదిత్యకు సాయం చేయటానికి కోటవైపు బయలుదేరింది. ఆదిత్యవర్మ ఒంటరిగానే కోట సింహద్వారం పద్దలుగొట్టుకుని లోపలికి తూసుకెళ్లాడు. ఎదురొచ్చిన దుష్ట సైనికులను యముడిలా తెగనరకటం మొదలుపెట్టాడు. అతని పరాక్రమానికి ఆ దుష్ట సైన్యం భయంతో వెనకడుగు వేసింది. కాని సరిగ్గా అప్పుడే ఆ దుష్ట సైన్యపు నాయకుడు కోటపైనుంచి కిందకి దిగాడు. అతని చేతిలో బంధించబడి ఉన్న మహారాజు మహారాణి ఉన్నారు. ఏ ఆగు ఆదిత్యవర్మ, నువ్వు ఒక్క అడుగు ముందుకు వేసినా నీ కళ్ల ముందే నీ తల్లిదండ్రుల తల్లు తెగిపడతాయి. కత్తి కింద పడే. తన తల్లిదండ్రుల ప్రాణాలు ప్రమాదంలో ఉండడంతో ఆదిత్యవర్మ ఏమీ చెయ్యలేకపోయాడు. కళ్లల్లో కోపంతో రగిలిపోతూనే తన కత్తిని కింద పడేశాడు. వెంటనే దుష్ట సైనికులు వచ్చి ఆదిత్యవర్మను చుట్టుముట్టి గట్టిగా బంధించేశారు. విక్రమసేన, చూశావా నీ కొడుకు పరాక్రమం? మా ముందు సాగనేలేదు. వీడిని కూడా వేళ పక్కనే బంధించుంచండి. ఈ రోజు రాత్రి సూర్యుడు అస్తమించగానే వీడి అసలు రంగు ఊరి ప్రజలందరి ముందు బయటపడాలి. ఆ వికారమైన బిచ్చగాడి రూపాన్ని చూసి ప్రజలే వీడిని అసహ్యించుకుని రాళ్లతో కొట్టి చంపాలి. అదే మా గురువు కాలభైరవుడి ఆజ్ఞ. సూర్యుడు అస్తమించాడు. చీకటి పడగానే అందరూ అనుకున్నట్టుగానే కోట మధ్యలో బంధించబడి ఉన్న రాజకుమారుడు ఆదిత్యవర్మ ఒళ్లంతా నల్లటి మచ్చలతో, వికారమైన ముఖంతో అందవిహీనమైన భిక్షగాడిలా మారిపోయాడు. ఆ రూపాన్ని చూడటానికి దుష్టనాయకుడు ఊరి ప్రజలందరినీ కోట మైదానంలోకి బలవంతంగా రప్పించాడు. ప్రజలారా, చూడండి, మీరంతా ఎంతో గొప్పగా చెప్పుకునే మీ రాజకుమారుడి అసలు రూపమిది. పగలు రాజులా నటించే వీడు రాత్రైతే ఇలాంటి అసహ్యమైన బిచ్చగాడిగా మారతాడు. వీడు మీ రాజ్యానికి ఒక శాపం. వీడిని రాళ్లతో కొట్టి చంపండి. ఆ వికార రూపాన్ని చూసి ప్రజలంతా భయంతో వెనకడుగు వేశారు. కొందరు దుష్టుల మాటలు నమ్మి రాళ్లు చేతిలోకి తీసుకున్నారు. సరిగ్గా అదే సమయానికి
రూపవతి తన పల్లెటూరి యువకులతో కోటలోకి దూసుకొచ్చింది. నేరుగా వెళ్లి ఆదిత్యవర్మకు ప్రజలకు మధ్యలో నిలబడింది. ఆగండి ప్రజలారా! రూపం చూసి ఒక మనిషిని అంచనా వేస్తారా? పగటిపూట మీ కష్టాలను తీర్చి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడిన ఆదిత్యవర్మ గుణం గొప్పదా, లేక రాత్రి వచ్చే ఈ వికార రూపం గొప్పదా? ఈ దుష్ట సైన్యం చేతిలో చావడం కంటే మనల్ని కాపాడే రాజకుమారుడికి తోడుగా నిలబడటం మన బాధ్యత. రూపవతి మాటలు ప్రజల కళ్ళు తెరిపించాయి. ప్రజలంతా రాళ్లు కింద పడేసి దుష్ట సైన్యానికి వ్యతిరేకంగా తిరగబడ్డారు. బంధనాల నుంచి విముక్తుడైన ఆదిత్యవర్మ ఆ అందవిహీనమైన భిక్షగాడి రూపంలోనే పక్కనే ఉన్న కత్తిని అందుకున్నాడు. రూపం వికారంగా ఉన్నా అతని పరాక్రమం మాత్రం తగ్గలేదు. సింహంలా గర్జిస్తూ దుష్టనాయకుడి వైపుకి లంఘించాడు. కళ్లల్లో నిప్పులు చెరుగుతూ దుష్టనాయకుడితో తలపడ్డాడు. వికారమైన చేతులతోనే కత్తిని బలంగా తిప్పుతూ ఆ దుష్టనాయకుడిని ఒకే దెబ్బతో యమపురికి పంపించేశాడు. అది చూసి మిగిలిన దుష్టసైన్యం భయంతో కోట విడిచి పారిపోయింది. విజయకేతనం ఎగరేసిన ఆదిత్యవర్మ తల్లిదండ్రుల బంధనాలను తొలగించాడు. మహారాజు మహారాణి ఆనందంతో కొడుకును హత్తుకున్నారు. యుద్ధం ముగిసిన తర్వాత కోట మైదానంలో ప్రజలందరి సమక్షంలో ఆదిత్యవర్మ రూపవతి ముందుకు వచ్చి, రూపవతి, ఈ వికారమైన రూపంలో ఉన్న నన్ను నమ్మి నీ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఈ రాజ్యాన్ని నన్ను కాపాడావు. నా అంత సౌందర్యాన్ని చూసి నన్ను ఆరాధించిన దేవతవు నువ్వు. ఆదిత్య, మీరు ఏ రూపంలో ఉన్నా నా మనసు మిమ్మల్ని మాత్రమే కోరుకుంది. మీ అందవిహీనమైన రూపం వెనుక ఉన్న స్వచ్ఛమైన మనసును నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. రూపవతి నోటినుంచి ఆ ప్రేమపూర్వకమైన మాటలు రాగానే అంతవరకు ఆకాశాన్ని కమ్మేసిన నల్లటి మేఘాలు ఒక్కసారిగా తొలగిపోయాయి. కాలభైరవుడు ఇచ్చిన 20 ఏళ్ల గడువు ముగియకముందే ఒక పడుచుపిల్ల ఆదిత్య అంతఃసౌందర్యాన్ని చూసి మనస్ఫూర్తిగా ప్రేమించడంతో ఆ మాయాశాపం ముక్కలైపోయింది. ఆదిత్యవర్మ శరీరం నుంచి ఒక దివ్యమైన కాంతి వెలువడింది. ఆ కాంతిలో అతని ఒంటిపై ఉన్న నల్లటి మచ్చలు, వికారమైన ముఖం పూర్తిగా మాయమైపోయి నిత్యం ప్రకాశించే సూర్యుడిలా, శాశ్వతంగా ఎంతో అందమైన రాజకుమారుడిలా మారిపోయాడు. దూరం నుంచి ఈ దృశ్యాన్ని చూస్తున్న మంత్రగాడు కాలభైరవుడు శాపం విరిగిపోవడంతో ఆ శాతశక్తుల దెబ్బకు అక్కడికక్కడే బూడిదై అంతమైపోయాడు. రాజ్యంలో మళ్లీ సంతోషాలు విరిశాయి. మహారాజు విక్రమసేనుడు ఎంతో ఘనంగా ఆదిత్యవర్మ రూపవతిల వివాహం జరిపించాడు. అందం అనేది శరీరానికి కాదు, మనసుకు ఉంటుందని నిరూపించిన జంటను ప్రజలంతా దీవించారు. ఆదిత్యవర్మ విక్రమపురి రాజ్యానికి మహారాజై రూపవతితో కలిసి ప్రజలను కన్నబిడ్డల్లా పాలిస్తూ ఎంతోకాలం సుఖసంతోషాలతో జీవించాడు.